What is MATLAB? MATLAB, the Matrix Laboratory, is an efficient, user-friendly, interactive software which is very effective for solving engineering, mathematical, and system problems. MATLAB, it is an user-friendly, interactive, and efficient software package. How to get MATLAB online through your web browser? This is the direct link for creating account in MATLAB online platform, or directly go to web browser and create account for doing work on it. First of all, open any one web browser, that is Google Chrome, Firefox, Opera, etc., and type as MATLAB online in Google search and click on enter. You will get this window, MathWorks MATLAB online window. Click on MATLAB online. You will get another window, MATLAB online. Again click on open MATLAB online. You will get this window, MathWorks window. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈమెయిల్ ఆప్షన్ ఒకటి ఉంది, నో అకౌంట్ క్రియేట్ వన్. సో ఒకవేళ ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈమెయిల్ టైప్ చేయొచ్చు. ఇక్కడ లేదు మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ వన్ ఇక్కడ క్లిక్ చేయాలి. సపోజ్ మనకి అకౌంట్ ఉంది అనుకుందాం, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సెకండ్ విండో, MathWorks ఎంటర్ పాస్వర్డ్. అగైన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది, ఓపెన్ MATLAB ఆన్లైన్ బేసిక్స్. దీని మీద క్లిక్ చేస్తే MATLAB కమాండ్ విండో ఓపెన్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా కమాండ్ విండో ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి MATLAB ఆన్లైన్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ కేస్ 2. కేస్ 1లో మనకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ పాస్వర్డ్ ద్వారా MATLAB కమాండ్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నవాడు డైరెక్ట్గా ఇక్కడ మీకు క్రియేట్ వన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ వన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్రియేట్ MathWorks అకౌంట్. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మెయిల్ ఐడి. ఒకవేళ కాలేజ్ తరపున, ఆర్గనైజేషన్ తరపున, లేదా యూనివర్సిటీ తరపున లైసెన్స్ పర్చేజ్ చేయాలనుకుంటే మన కాలేజ్ ఐడి ఇవ్వాలి. లేదు ఇండివిజువల్గా అనుకుంటే మన పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ లొకేషన్ ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఇండియన్ వస్తుంది. ఇక్కడ రోల్ ఏంటో చూడాలి. డిస్క్రైబ్ యువర్ రోల్ అంటే స్టూడెంట్ లేదా ఫ్యాకల్టీనా, డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఏజ్ 13 years ఆర్ అబోవ్ అన్నీ ఎంటర్ చేయాలి. క్రియేట్ MathWorks అకౌంట్లో మన డీటెయిల్స్ ఎంటర్. ఫస్ట్ మెయిల్ ఐడి, సెకండ్ లొకేషన్ డిఫాల్ట్గా ఉంటుంది. బెస్ట్ డిస్క్రైబ్స్ యూ, మన రోల్ ఏంటో చూడాలి. ఇక్కడ స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద సెలెక్ట్ చేయాలి, టీచర్ ఆర్ రీసెర్చర్. సో మనకి యూనివర్సిటీ లేదా డిగ్రీ కాలేజీలకి మనకు టీచర్ ఆర్ ఇది మీద చూసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏజ్ 13 years ఆర్ అబోవ్. ఇక్కడ టీచర్ రోల్ సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఏజ్ 13 years అబోవ్ కాబట్టి ఎస్ మీద ఓకే చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో చేంజ్ ఈమెయిల్ అడ్రస్, కంటిన్యూ విత్ కరెంట్ ఈమెయిల్. సో ఈమెయిల్ చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఈమెయిల్ చేంజ్ చేయొచ్చు. లేదు మనం ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటే క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ కరెంట్ ఈమెయిల్. ఇక్కడ మీకు ఈమెయిల్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఇన్బాక్స్లో అయినా ఉండొచ్చు, లేదా స్పామ్ ఫోల్డర్లో అయినా ఉండొచ్చు. అక్కడ వెరిఫై చేయాలి. సో మన మెయిల్ ఐడికి ఒక మెసేజ్ వస్తుంది, సర్వీస్ MathWorks అకౌంట్ క్రియేట్ అకౌంట్ రిక్వెస్ట్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. MathWorks వెల్కమ్ టు MathWorks వెరిఫై, క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఫిల్ డీటెయిల్స్, క్రియేట్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ డీటెయిల్స్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, వాట్ ఈజ్ యువర్ రోల్, టీచర్ ఆర్ స్టూడెంట్, డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి. ఫస్ట్ నేమ్ డాక్టర్ DCH, మై నేమ్, పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్. పాస్వర్డ్ అట్లీస్ట్ 18 to 50 characters బిట్వీన్ అట్లీస్ట్ 1 upper అండ్ లోయర్ కేస్ లెటర్, అట్లీస్ట్ 1 number. సో ఈ నెంబర్ తోటి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసాం. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత రోల్ ఏంటి ఇక్కడ, ఎడ్యుకేటర్, రీసెర్చర్.
ఫర్ డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ. సో మనం సెలెక్ట్ చేసుకున్న రోల్ తర్వాత డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి డిపార్ట్మెంట్స్. మనది మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథ్స్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ అగ్రిమెంట్ మీద మనం ఓకే చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ మ్యాట్లాబ్ ఆన్లైన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా కమాండ్ విండో, మ్యాట్లాబ్ కమాండ్ విండో.